స్టార్స్ దర్శకులను తయారు చేయలేరు, కానీ దర్శకులు కావాలంటే ఎందరినో స్టార్స్ ని సృష్టించగలరు అనేది ఎప్పటి నుంచో ఉన్నమాట. ఇది నిజం కూడా. కాగా కొందరు దర్శకులకు అవకాశం ఇస్తామని చెప్పి వారి చేత స్క్రిప్ట్ తో పాటు పలు విధాలుగా వాడుకుని చివరకు ఆ దర్శకుడితో సినిమాను ఆపేసి తర్వాత చూద్దాంలే అని కొందరు స్టార్స్ భావిస్తుంటారు. వాస్తవానికి నటుని కంటే దర్శకుడే రియల్ అయిన క్రియేటర్. కానీ స్టార్స్ ని పూజించే కాలం కావడంతో దర్శకుల పరిస్థితి బాగాలేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో కాస్త మార్పు వస్తోంది. దర్శకులు కూడా తమ పేరుతోనే హీరో ఎవరైనా సరే తమ కోసం థియేటర్లకు ప్రేక్షకులను రప్పించేలా చేస్తున్నారు. నాటి దాసరి తర్వాత త్రివిక్రమ్, రాజమౌళి, సుకుమార్ తో పాటు కొరటాల శివ కూడా ఆ లిస్టులో చేరారు. సెకండ్ సినిమా సెంటిమెంట్లను అన్నింటినీ అధిగమించి మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్లతో తొలి 3 చిత్రాల ద్వారానే స్టార్ స్టేటస్ తెచ్చుకుని తన సత్తా చాటాడు. మిర్చి తర్వాత ఆయనతో ఓ సినిమా కూడా ప్రారంభించిన రామ్ చరణ్ ధరణిలాగానే కొరటాలను భావించి తర్వాత చూద్దాంలే అని ఆ సినిమాను పక్కన పెట్టాడు. ఇప్పుడు అదే దర్శకునితో సినిమా చేయడానికి ఉవ్వెళ్లూరుతున్నాడు. మరోపక్క చేసిన హీరోలైన మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి వారే మరలా ఆయనతో 2వ చిత్రాలను చేయాలని తెగ ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మహేష్ తో 2వ సినిమాగా భరత్ అనే నేను చిత్రం చేస్తున్నారు. మరోపక్క చరణ్ సుక్కుతో రంగస్థలం 1985 చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత తన కొణిదల ప్రొడక్షన్ లోనే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిరంజన్ రెడ్డిని భాగస్వామిగా చేసుకుని చరణ్ కొరటాలతో ఓకే అయ్యాడు. కానీ ఇప్పుడున్న డిమాండ్ దృష్ట్యా కొరటాల తన సమయం ఇప్పుడొచ్చిందని భావించి ఏకంగా 15 కోట్ల ప్యాకేజ్ ని కోరాడని సమాచారం. తప్పదు కదా, ఒకప్పుడు అవమానించాడు కాబట్టి ఇప్పుడు ఆ మాత్రం పెనాల్టీ పడాల్సిందే అంటున్నాయి సినీ వర్గాలు. ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశా. ఇప్పుడు నాకు వాడు అస్సలు నచ్చట్లేదు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. చాలా గిల్ట్గా ఉందిరా. దానికి మేమేం చేయాలి? మీరు నా బ్రేకప్ చేయాలి. సిటీలో ఏ బ్రేకప్ అయినా సగం మీన్ వల్లనే అవుతాయి. నేను నమ్మను. కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు. నా బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చేయాలని పెట్టు, డీటెయిల్స్ ఇవ్వు, వాళ్ళే చూసుకుంటారు.